మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు చేరుకున్నాయి. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింకు కెనాల్ ద్వారా గోదావరి నీటిని ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కలిపారు. ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ గోదావరికి పూజలు చేసి చీరసారెలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూరుగుల కాసిరెడ్డి గూడ గ్రామ పరిధిలో పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. పరిశ్రమల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్న 20 మంది వలస కార్మికుల పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. వర్షాల వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జోన్ పరిధిలోని దెబ్బతిన్న రోడ్లు, గుంతల మరమ్మత్తు పనులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. జోన్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వయంగా రోడ్డు రోలర్ నడిపి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. హైదరాబాద్ కింగ్ కోటిలోని కామినేని ఆసుపత్రిలో 60 ఏళ్ల వృద్ధురాలి మోకాలికి 3 సార్లు శస్త్రచికిత్స చేయడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోగ్యంగా ఆసుపత్రికి తీసుకొచ్చిన తమ తల్లి ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి బండ్లగూడెలో తల్లి మందలించిందని ఓ బాలిక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 8వ తరగతి చదువుతున్న బాలికను తల్లి తిట్టిందని మనస్తాపం చెందిన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ 2వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటున్న 2 సంవత్సరాల కీర్తి సింగ్ అనే పాప ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 8వ తరగతి చదువుతున్న అక్షర సజ్జపై పడిపోయిన లాకెట్ తీసుకునేందుకు ప్రయత్నించి హాస్టల్ 2వ అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో అక్షర కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి హింసించిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి 50 కోట్లు వసూలు చేసి సిమెంట్ వ్యాపారి పబ్బ చంద్రశేఖర్ పరారయ్యారని బాధితులు గత నెల 30న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ కుమార్తె గత నెల 22న తమ తల్లిదండ్రులు స్విట్జర్లాండ్ వెళ్లి కనబడకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిఫెన్స్ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువచ్చి వివిధ డాబాలకు, శుభకార్యాలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని మహబూబ్ నగర్ ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లేబర్ క్యాంపులో గంజాయి విక్రయించేందుకు యత్నించిన 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కిలో డ్రై గంజాయి, ఒక మొబైల్ ఫోన్, 2,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించింది. ప్రధాన గంజాయి సరఫరాదారు ఆకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 17.8 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగదారులకు నిర్వహించిన పరీక్షల్లో 29 మందికి గంజాయి పాజిటివ్ గా తేలింది. గంజాయి సేవించిన పలువురిని అరెస్టు చేసినట్లు ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 10 మంది యువకులకు పరీక్షలు చేయగా గంజాయి తాగినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.